ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కళ్ళల్లో వచ్చిన కన్నీళ్ళు నా కళ్ళల్లోనూ వచ్చాయని బాధగా ఉందా? ఏం చేస్తావురా, అంతా మన కర్మ. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను కలలో కూడా ఊహించలేదురా. నేను కూడా ఊహించలేదమ్మా. ఇప్పటికీ ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఇది కళ అయితే బాగుండు అనిపిస్తుంది. ఏం చేస్తాను? నానమ్మ ప్రాణాల కోసం నా ప్రాణానికి ప్రాణమైనా పున్నమిని వదులుకోవాల్సి వస్తుంది. నాలాంటి దురదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరమ్మా, ఇంకెవరు ఉండరు. రుద్రి, వకీల్ సాబ్, ఎందుకు బాధపడుతున్నారు? బాధపడక ఏం చేస్తాడు? వాడు మనసున్న మహారాజు కాబట్టి కట్టుకున్న భార్యని వదులుకోలేక, రెండో పెళ్లి చేసుకోలేక నరక యాతన అనుభవిస్తున్నాడు. ఈ దుస్థితి పగవాడికి కూడా రాకూడదు. వకీల్ సాబ్, మరీ ఇంత పసిపిల్లోళ్ళ మాట్లాడితే ఎలా వకీల్ సాబ్? కట్టుకున్న పెళ్ళాన్ని నేనే మీ రెండో పెళ్ళికి అంగీకరించాను. మగాడు మీరెందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావు పున్నమి? అవును వకీల్ సాబ్, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మరి నీ పెదాలు నవ్వుతున్నాయి, కానీ నీ కళ్ళెందుకు ఏడుస్తున్నాయి పున్నమి? కన్నీళ్ళేంటి? కన్నీళ్ళేం లేవు వకీల్ సాబ్. గుండెలో కొండంత బాధను దాచుకొని పైకి నవ్వుతూ నటించడం నీకు మాత్రమే సాధ్యం పున్నమి. కాస్త కన్నీళ్లు దాచుకో. ఎందుకంటే నాకు శృతికి పెళ్ళైన తర్వాత ఏడవడానికి కొన్నైనా కన్నీళ్ళు ఉండాలి కదా. నేనేం బాధపడ్డం లేదు వకీల్ సాబ్. ఏది ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నా వల్ల కావట్లేదు వకీల్ సాబ్. నేనేం చేయను? మీకోసం ప్రాణమైన వదులుకోగలిగిన నేను అమ్మమ్మ గారి ప్రాణం కోసం మిమ్మల్ని వదులుకోవాల్సిన కర్మ పట్టింది. ఎందుకు పున్నమి ఇంత బాధపడుతూ ఈ పెళ్లికి అంగీకరించావు? నాకిష్టం లేదని ఒక్క మాట తెగేసి చెప్పుండొచ్చు కదా. మాకు కూడా ఈ బాధ ఉండేది కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.